నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ఆదిరాల గ్రామ పరిధిలో ఆదిరాల నుంచి ముస్టిపల్లి వరకు 3.5 కిలోమీటర్ల రోడ్డు వేయవలసి ఉండగా 2.60 వేయడం జరిగింది. అధికారులు రైతులకు వ్యతిరేకంగా రోడ్డు కెనాల్ కాలువ పక్క నుంచి 4 మీటర్ల రోడ్డు వేయవలసి ఉండగా దానికి 9.5 మీటర్ల రోడ్డు వేశారు. అధికారులను రైతులు నిలదీయగా మీరు దిక్కున్న చోటు చెప్పుకోండి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. రైతులపై అధికారులు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు స్పందించి వెంటనే మా సమస్యను పరిష్కరించగలరని కోరారు. రైతులు ఇప్పటికైనా మా భూమిని వెంటనే మాకు ఇప్పించగలరని జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు. అయితే రోడ్డు వాస్తవానికి ముస్టిపల్లి నుంచి ఆదిరాల రోడ్డు ఇది లక్ష్య ప్రకారంగా ఇట్లా కాకుండా ఇల్లీగల్ గా కెనాల్ నుంచి మార్చుకున్నది ఇలా స్వార్థం కోసం. అయితే 3.5 కిలోమీటర్స్ రోడ్డు శాంక్షన్ అయింది. ఇక్కడ ఇవి చేసినప్పుడు మీరు ఎవరు ఆఫీసింగ్ చేయలేదా? చేస్తూనే ఉన్నాం, ఫస్ట్ నుంచి చేస్తూనే ఉన్నాం. కంప్లైంట్ చేసినాం, ఇక్కడ ఉన్న వాళ్ళ జీతగాళ్ళకి చెప్పినాం, ఆపుతాం చేయమన్నారు. రైతులకు ఏంటి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటున్నాడు. ఈయనెవరు ఏని కానీ నేను అడుగుతున్నా. అయితే ఆ పొలాలకు ఏదైనా నష్టం అయితే నేను అది కట్టిస్తాను అందరినీ ఆశ పెడుతున్నాడు. సర్పంచ్ ఇట్లా ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేరు? సర్పంచ్కి చెప్పినాం, అందరికి చెప్పినాం. సర్పంచ్ ఏమన్నాడు? సర్పంచ్ ఏదైనా ఉంటే మాట్లాడదాం, మీ నష్టం ఎంత ఉందో దానికి పరిహారం కట్టిస్తామంటే మీరు ఎవరు కట్టేందుకు నా భూమి పోతున్నాయని మేము అడిగినాం. అంటే దానికి ఏం సమాధానం చెప్పలేదు. నేను పిఎస్లో కంప్లైంట్ చేసిన, ప్రజావాణిలో కంప్లైంట్ చేసిన, అన్నీ చేసిన. వాళ్ళు ఈ కొడుకు కంప్లైంట్ చేసిన. వాళ్ళు ఉండి ఇల్లీగల్గా చేస్తున్నారు. మా కెనాల్లో దాంట్లో కల్లుమెట్లు కట్టొద్దు, తర్వాత ఈ పిల్లర్లు పోయొద్దు అని చెప్పారు. అయినా కానీ వాళ్ళు ఇల్లీగల్గా చేస్తున్నారు. నేను ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ ఇచ్చేది. నా భూమిలోకి వెళ్ళి పైప్ లైన్ చేసి కాలువలు వేసి ఆయన చెరువు నిండిన తర్వాత ఆయన చెరువు కింద 100 ఎకరాల భూమి పండించుకొని నా భూమిలోకి వెళ్ళి తీస్తున్నాడు పైప్ లైన్. ఆయన భూమిలోకి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. కానీ ఆ విధంగా చేయకుండా మొత్తం మాకే రైతులను నష్టపరుచుకుంటూ చేస్తున్నాడు. ఇంకా మీరు అక్కడ చూడండి, మొత్తం రోడ్ వన్ సైడ్ వేసుకుంటూ వచ్చిండ్రు, ఇంకో సైడ్ ఏమీ లేదు. రోడ్ శాంక్షన్ అయితే రోడ్ ఎట్లా వేయాలంటే అవతల పీటు పోతే ఇవతల పీటు చేయాలి. టోటల్గా ఒక్కరిదే లాస్. అదంతా చేసి కలెక్టర్ గారు వచ్చి దీన్ని సర్వే చేసి లీగల్గా చేయాలని మేము అడుగుతున్నాం. శాంక్షన్ అయితే చేసిండ్రు. మేము 2-3 సార్లు పసల కాడ ఉంటే చూసినాము. శాంక్షన్ అయితే ఇంకా కొలుచుకుంటూ వచ్చిండ్రు. మనకే తెలియదు కానీ కొలిచిండ్రు. ఏసారి కొలుస్తుంటే రోడ్ అవుతుంది బాబు అని చెప్పింది. వీళ్ళు రోడ్ అయితే అని చెప్పింది మాకు. చెప్తే ఇంకా రోడ్ అయితే బాగానే ఉంటుందని మాకు మంచిగా ఉంటుందని మేము అనుకున్నాం. ఇంత అంత బురద అవుతుంది బాగుంటుందని అనుకున్నాము. కలిమేట్లు చెప్తే ఆడ కలిమేటు చెప్పినాం. ఒకటి ఆడ ఆదిరాల ఆడ కలిమేటు 4-5 సార్లు ఇంకా ఈడంగా ఉంది అన్నప్పుడు ఏమో మనకు తెలియదు. నక్షత్రకారం అయితే అదే కదా రోడ్డు. అయితే ఒకసారి రోడ్డు శాంక్షన్ అయినాక ఇంకోసారి కావు చెప్తారు. కలగొలు బాల్చాయని కూడా మన రోడ్డు కూడా ఒకసారి ముస్టిపల్లి టు ఆదిరాల రోడ్డు శాంక్షన్ అయినాక ఇంకోసారి కావు. ఇదే రోడ్డు వాస్తవానికి. కాకపోతే సెంటర్ పాయింట్ ఉంది. వాస్తవానికి రోడ్డు నుంచి 4 మీటర్లు చేయాలి. రూల్ ప్రకారంగా రోడ్డు చేయాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే 33 ఫీట్లు చేస్తున్నారు. 13.5 ఫీట్లు చేసేదాన్ని 33 ఫీట్లు చేస్తున్నారు. ఎక్కువ ఉండదు. రోడ్ ఇంతేది. రోడ్ ఇంతే. వీళ్ళంతా రోడ్ అయినాక చెప్తున్నారట వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అవన్నీ ఇస్తారు. డబుల్ బెడ్రూమ్ అవన్నీ ఇస్తారు. 16.5 అంటే 13.5 ఫీట్లు వేయవలసిన రోడ్ మొత్తం 16.5 ఫీట్లు ఎక్స్ట్రా చేస్తున్నారు. అంటే ఒక దగ్గర ఇంత అవుతుందంటే ఆనాడు మా తాతలు కష్టపడి కొనుక్కున్నారు భూములు. ఇలా పుణ్యానికి వచ్చిందని తక్కువ చేసుకుంటే ఎవరు ఊరుకున్నట్టు లేరు. భూమి అంటే జీవితం అంతా పనికి వస్తుంది. అరే మాట చెప్పిన ఇస్తానే అంటారు. వాళ్ళ 10 రూపాయలు మన తోటి ఉంటే భూమి ఉంటే మన పిల్లల ధరాన్ని పనికి వస్తుంది. ఆపాలి కదా మీరు. పిల్లలు వేసినప్పుడు మేము ఏం చేస్తాం? పొద్దున్న కష్టం చేసుకుంటే పండుకుంటుంది. పిల్లలు వచ్చి పోసిపోయినాక మేము లేచేస్తాం. తెల్లారంటే మట్టి పోసి, కానీ ఇది కూడా తెల్లారలే చేసినా రోడ్డు మొత్తం తెల్లారలేనా? ఇప్పుడు ఏయి అంటూ మీరు ఒప్పుకున్నారు అంటుండగా ఏయి
రైతులు ఒప్పుకున్నాగానే వేసినామంటుండు కదా. సదకాలున్నాయి ఒక్క మంచి సాక్ష్యం ఉన్నారా 10 మంది పోయినాక 5 మంది మా భూమి మాకు కావాలి, రోడ్డు లక్ష్య ప్రకారంగా వేసుకోవాలి, మా రైతులు నష్టపోవద్దు, రోడ్డు ఏ విధంగా శాంక్షన్ అన్నో అదే విధంగా వేసుకోండి. రోడ్డు లక్ష్య ప్రకారమే వేసుకోవాలి, ఈ రోడ్డును ఆపాలి, కలెక్టర్ గారి చర్య తీసుకొని మా భూమి మాకు వదలాలి. లీగల్ కాకుండా ఇల్లీగల్ గా చేస్తున్నారు. దీని కలెక్టర్ గారి కలెక్టర్ గారి చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలి. కలెక్టర్ గారి చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలి. అంతవరకు ఈ రోడ్డు వరకు జరిగేది లేదు. మాకు తెలియకుండా రోడ్లు మాత్రం తెల్లాలు వేసిరు, పొద్దుములు అయితే వేయలేదు. మా పొలాలు మాకు కావాలి, వాళ్ళు ఇచ్చిన డబ్బులు మాకు అవసరం లేదు. మా పొలం ఎంత వరకు అంతవరకు మాకు కావాలి. మాకు కాకుండా మా పిల్లలకు పనికి వస్తుంది. వాళ్ళు డబ్బులు కట్టిస్తానే మాకు అవసరం లేదు. మా పొలం మాకు ఎంతవరకు ఉందో అంతవరకు మాది గొలిచేయాలి. వాళ్ళు రోడ్ ఎంతవరకు ఉందో అంతవరకు రోడ్ వేసుకోండి. అది మేము కాదంటలేము. అది తెల్లాలి జరిగింది. పొద్దుములు అయితే జరిగితే మేము మళ్ళీ ఎత్తాము. అది సంగతి మాకు. ఆదిరాల మొలకలపల్లి నడుస్తున్నాను నేను. మా పొలం అంతకుముందు ఆ కాలు వచ్చినప్పుడు ఎంత పోతుంది ఏం కదా అని మేము అడిగినాం. అడిగితే 30 ఫీట్లు అన్నారు. ఇప్పుడు 50 ఫీట్లకు ఎక్కువ పోయింది. మా దాంట్లోకి మట్టి చాలా జరిగింది. మాకు ఉండేది అదే కూడా ఎక్కువ ఉంది. దాంట్లో కాలువ కింద దీని కింద బ్యాంకింగ్ కింద రోడ్డు కింద మేమేం చేసుకొని బతకాలి? మేము ఎట్లా బతకాలి? మాది మాకు చూపెడాలి. మీ అణువారి కాడికి మీరు చేసుకోండి, కానీ అద్దు దాటి రావద్దు. నా పేరు బాల వెంకట, నాది ముస్టిపల్లి.